వందనాలండి. మరి ఆదివారం రోజున ఈ విధంగా కలుసుకునే అవకాశం దయచేసినందుకు ప్రభుకు వందనాలు. కూడిచిన ప్రతి బిడ్డకు వందనాలు. ఆన్లైన్ చూసిన ప్రతి బిడ్డకు వందనాలండి. మరి ఆదివారం రోజున మనం పునరుత్థాన దినం రోజున మనం చిన్న పాట పాడుకుని ప్రార్థన చేసుకుని మరి మార్కు సువార్త 5వ అధ్యాయం 21 నుంచి 43 వచనాలు మనం ధ్యానించుకుందాం ఈరోజు. మరి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుని మనం ప్రారంభించుకుందాం. పరలోకము మా తండ్రి ఘనమైన మన లెక్కలేని వందనాలు స్తుతులు స్తోత్రాలైన ప్రభా, నేను ఈ ఆదివారం రోజున పునరుత్థాన దినం రోజున నేను ఈ విధంగా ప్రార్థన చేసుకుని నేను మీ సన్నిధిలో గడిపే అవకాశం దయచేసిన మీకే వందనాలు తండ్రి ప్రభా. నైనా తండ్రి ఈ దీనదాసుని నేను ఈ విధంగా నడిపిస్తున్నాను, మీకు వందనాలు తండ్రి. ఆదరించేంతవరకు నైనా మీకే మహిమగంతా చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా. నాతో మీరు మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి. వాక్యం నుంచి మీరు మమ్మల్ని మాకు ఏం నేర్పిస్తున్నారు అన్నది నాయన తండ్రి ప్రభా. వచనాల నుంచి మమ్మల్ని ధైర్యపరిచి బలపరిచి ముందుకు నడిపించి కృపంచం కోరుకుంటూ మీకే మహిమగంతా చెల్లించుకుంటూ నాయన ఈ చిన్ని ప్రార్థన నజరేయుడు యేసునామమున నడిపెట్టుకున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. సో మనం చిన్న పాట పాడుకుని ప్రారంభించుకున్నాం. కృపాక్షేమము నీ శాశ్వత జీవము, నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా, నీ కృపలోనే పరవశించనా. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయి. అడుగులు తడబడక నడిపినది నీ దివ్య వాక్యమే, కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను. నీ వాక్యమే మకరందమై బలపరచెను నన్ను, నా యేసయ్య స్తుతి పాత్రుడా ఆరాధన నీకే. నీ వాక్యమే మకరందమై బలపరచెను నన్ను, నా యేసయ్య స్తుతి పాత్రుడా ఆరాధన నీకే, ఆరాధన నీకే. కృపాక్షేమము నీ శాశ్వత జీవము, నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా, నీ కృపలోనే పరవశించనా, నీ కృపలోనే పరవశించనా. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. మరి మార్కు 5:21 నుంచి 43 వచనాలు చూసుకుందామండి. 21వ వచనం నుంచి మనం చూసుకుందాం. యేసు మరలా ధోని ఎక్కి అద్దరికి వెళ్ళినప్పుడు బహుజన సమూహము ఆయన యొద్దకు కూడి వచ్చెను. ఆయన సముద్ర తీరంలో నుండగా సమాజ మందిరపు అధికారులలో యాయిరునొకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదాల మీద పడి, నా చిన్న కుమార్తె చావనే ఉన్నది, అది బాగుపడుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులుంచవలెనని ఆయనను మిగులు బ్రతిమాలుకొనగా ఆయన అతనితో కూడా వెళ్ళెను. బహుజన సమూహమును ఆయనను వెంబడించి ఆయన మీద పడుచుండిరి. 12 నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకుని ఎంతమాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను. ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడుతుననుకొని జనసమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను కనుక తన శరీరంలోని ఆ బాధ నివారణమైనదని గ్రహించుకొనెను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలువెళ్ళినని తనలో తాను గ్రహించి జనసమూహము వైపు తిరిగి, నా వస్త్రములు ముట్టినదెవరని అడుగగా, ఆయన శిష్యులు, జనసమూహము నీ మీద పడుచుండుట చూచుచున్నావే, నన్ను ముట్టినదెవడని అడుగుచున్నావా అనిరి. ఆ కార్యం చేసిన ఆమెను కనుగొనవలెనని ఆయన చుట్టూ చూచెను. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పెను.
అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానము గలదానవై పొమ్ము, నీ బాధ నివారణయై నీకు స్వస్థత కలుగునుగాక అని ఆమెతో చెప్పెను. ఆయన ఇంకను మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంట నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె పోయినది, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదు అనిరి. యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక, భయపడకుము, నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి, పేతురు, యాకోబు సహోదరుడగు యోహాను అను వారిని తప్ప మరి ఎవరినైనను తన వెంబడి రానియక సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి, వారు గొల్లుగా నుండి చాలా ఏడ్చుచు ప్రలాపించుచు నుండుట చూచి లోపలికి పోయి, మీరెలా గొల్లుపడి ఏడ్చుచున్నారు? ఆ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పాను. అందుకు వారు ఆయనను అపహసించిరి. అయితే ఆయన వారినందరినీ బయటకు పంపివేసి ఆ చిన్నదాని తల్లిదండ్రులను తనతో ఉన్నవారిని వెంటబెట్టుకొని ఆ చిన్నది పరుండియున్న గదిలోనికి వెళ్ళి ఆ చిన్నదాని చెయ్యి పట్టి తల్లి తాకుమి అని ఆమెతో చెప్పాను. ఆ మాటకు, చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థము. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగెను. ఆమె 12 సంవత్సరముల ప్రాయము గలది. వెంటనే వారు బహుగా విస్మయమొందిరి. జరిగినది ఎవనికి తెలియకూడదని ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపించి ఆమెకు ఆహారము పెట్టుడని చెప్పెను. ఆమెన్. పరలోకము తండ్రి, మన లెక్కలేని వందనాస్తుతులని ఈ వచనాల నుంచి నేను తండ్రి ప్రభా, మార్కు సువార్త 5:21-43 వచనాల నుంచి ఆయన మాతో మీరు మాట్లాడుతున్నాం. మీకు వందనాలు తండ్రి, మమ్మల్ని బలపరుస్తాం. మీకు వందనాలు తండ్రి. ఈ వచనాల నుంచి మేము ఏమి నేర్చుకోలేదు, మీరే మాకు సహాయం తెచ్చమని చిన్న ప్రార్థన సరే సునామం నడిపెట్టుకున్నాం తండ్రి. ఆమెన్. మనం చూసుకున్నట్లయితే అండి, మార్కు సువార్త 5:21-43 వచనాలు. యేసు ప్రభు ఒక అమ్మాయిని, ఒక స్త్రీని మరి స్వస్థపరచుట. మరి జీసస్ రైజెస్ ఎ డెడ్ గర్ల్ అండ్ హీల్స్ ఎ సిక్ ఉమెన్. సో ఇక్కడ యేసు ఆ దోణి ఎక్కి అద్దరికి వెళ్ళినప్పుడు చాలామంది జనాలు వచ్చేసారు. వచ్చినప్పుడు ఏమైందంటే, యాయీరు అని పేరు, యాయీరు అని ఒకడు వచ్చి దేవుడు యేసు పాదాల మీద పడి, నా కుమార్తె చాలా బాధలో ఉంది, నా కుమార్తె మరి ఇట్లా బెడ్ మీద పడుకుని ఉంది, మరి మీరు వచ్చి ఒకసారి ఆ బిడ్డని చూడండి అని చెప్పి కాళ్ళ మీద పడి బతిమాలుకున్నాడంట. అప్పుడు దేవుడు వాళ్ళ ఇంటికి వెళ్తుండగా దారిలో రక్తస్రావం కలిగిన ఒక స్త్రీ, 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం అంటే బ్లడ్ స్రావం, అది ప్రాబ్లం ఉన్న బ్లడ్ ప్రాబ్లం బాడీలో ఉన్న స్త్రీ 12 సంవత్సరాల నుంచి అలా ఉందంట. అలా ఉన్నప్పుడు ఆమె ఎన్ని ప్లేసెస్కి ట్రీట్మెంట్కి వెళ్ళినా ట్రీట్మెంట్ సరిగ్గా దొరికేది కాదు, స్వస్థత కలిగేది కాదు. కానీ ఎప్పుడైతే ఆమె యేసు ప్రభు ఆ ఊరిలోకి వచ్చాడని తెలుసుకున్నప్పుడు ఆమె ఆయన వెళ్ళే దారిలో ఆయన ఎత్తైతే ఆ చిన్న పాపని మరి చూడడానికి మరి వాళ్ళ తండ్రి యాయీరు మరి బతిమాలుకున్నారో, వాళ్ళ ఇంటికి వెళ్ళే దారిలో ఆ స్త్రీ అక్కడ ఉంది, అక్కడ కూర్చునంటే ఆ వేలో ఆన్ ద వేలో వెళ్ళినప్పుడు ఏమైందంటే, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆయన వస్త్రమును మాత్రం ముట్టినా బాగుపడును అనుకుని జనసమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రం ముట్టాను. సో అప్పుడు ఆమెలో ఒక విశ్వాసం ఉంది, ఏంటంటే ఈయన వస్త్రం, యేసుప్రభు వస్త్రాన్ని ముట్టుకుంటే చాలు నాకు స్వస్థత కలుగుతుంది అనుకుని. ఎందుకంటే ఆమె ఒక ప్రాబ్లంతో బాధపడుతుండగా ఆమెకి ఎంతోమంది ఎన్ని వైద్యాలు సూచనలు ఇచ్చుంటారో మరి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆమెకి ఎంతోమంది ఎన్నో సూచనలు ఇచ్చుంటారు, నీకు ఈ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఉంది. కానీ ఆమె మరి లోపల ఎంతో ఉంటుంటుంది, ఎందుకంటే ఆమె బాధ ఆమెకు తెలుసు కాబట్టి. కానీ ఆమె ఒక విశ్వాసం ఏంటంటే, యేసు ప్రభు గురించి తెలుసుకుంది, ఎందుకంటే ఆయన చేసిన కార్యాలు తెలుసుకుని, ఈయన వస్త్రం ముట్టుకుంటే చాలు నేను స్వస్థపడతాను అనుకుని వెంటనే ఆమె రక్త ద్వారా కట్టెను కనుక తన శరీరంలోని ఆ బాధ నివారణ అయిందనేది గ్రహించుకున్నాను. అప్పుడు ఆమె ఆ వస్త్రాన్ని ముట్టుకుంటే చాలా స్వస్థపడతానని విశ్వాసంతో ముట్టుకున్న వస్త్రాన్ని, యేసుప్రభు వస్త్రాన్ని ఆమె స్వస్థత నొందిందని చెప్పి మరి వాక్యం సెలవిస్తుందండి. తనలో తాను గ్రహించి జనసమూహంకు తిరిగి అప్పుడు యేసుప్రభు ఇట్లా ఎవరు నా వస్త్రం ముట్టారని చెప్పి దేవుడికి అడగడం వల్ల మరి పక్కనున్న పేతురు ఏమన్నాడంటే, ఇంతమంది జనాల మధ్యలో ఎంతోమంది మీ వస్త్రాలు ముట్టుకుంటారు ప్రభువా అని అనగానే, కాదు ఎవరో ముట్టుకున్నారు నా వస్త్రం అనగానే, ఆ కార్యం చేసిన ఆమెను కనుగొనవాలని ఆయన చుట్టూ
చూచెను. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి ఎంతయో ఆయనతో చెప్పాను. సో అప్పుడు ఆ స్త్రీ వణుకుతూ భయపడుతూ యేసుప్రభు దగ్గరికి వచ్చి జరిగిన సంగతి అంతా కూడా మరి ఒక సాక్షి రూపంలో యేసుప్రభు ముందు చెప్పిందంట. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గలదానివై పొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగునుగాక అని ఆమెతో చెప్పాను. సో నీ బాధ అంటే నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. సో నువ్వు స్వస్థత కోరుకున్నావు కాబట్టి నీ విశ్వాసంతో నీకు స్వస్థత కలిగింది. సో నీ బాధ కూడా నివారణ అయింది కాబట్టి సో నువ్వు స్వస్థత కలుగునుగాక అని ఆమెతో చెప్పాను. సో అప్పుడు స్వస్థత కలుగాక అని మళ్ళీ దేవుడు మాట సెలవిచ్చి ఇంకా అప్పుడు ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె. సో అప్పుడు ఇంకా మాట్లాడుతుండగా సమాజ మందిరం అంటే ఇప్పుడు ఏదైతే యాయిరు దగ్గరికి వెళ్ళాలో సమాజ మందిరం నుంచి అక్కడికి వచ్చి ఇట్లా మీ కుమార్తె ఇంక లేరండి అని వాళ్ళకి చెప్పగానే, ఎందుకు శ్రమ పెడుతున్నా, ఇంకా మీ కుమార్తె లేరు, ఆమె ఇంక మాట్లాడట్లేదు, అసలు ఆమె లేదని చెప్పగానే యేసు వారు చెప్పిన మాటలు లక్ష్య పెట్టక, అంటే ఇంకా వాళ్ళు చెప్పిన మాటలు ఏం లక్ష్య పెట్టలేదు. యేసు పెట్టక భయపడకము, నమ్మికను మాత్రం ఉంచమని చెప్పాడు. మీరు భయపడకండి, నమ్మిక మాత్రం ఉంచని చెప్పి దేవుడు ఒక మాట సెలవిచ్చి సమాజ మందిరపు అధికారంలో చెప్పి, పేతురు, యాకోబు సహోదరుడు యోహాను అను వారిని తప్ప మరి ఎవరిని నైనను తన వెంబడి రానియలేదు. సో వీళ్ళని తప్ప ఎవరిని రాలేదు, ఎందుకంటే వీళ్ళు కొంచెము దేవుడిలో బలంగా ఉన్నారు. సో బలంగా ఉన్న వాళ్ళని దేవుడు తీసుకెళ్ళారు. ఇంకా ఎంతమంది శిష్యులు ఉన్నా కానీ వీళ్ళు కొంచెం బలంగా ఉన్నారు, దేవుడితో నడుస్తున్నారు కాబట్టి బలమైన మనుషుల్ని దేవుడు పక్కన పెట్టుకుని సో వాళ్ళతో పాటు ముందుకెళ్ళాడు. సహోదరు యోహాను అను వారిని మరి ఎవరిని కూడా తీసుకెళ్ళలేదంట. సమాజ మందిరపోయి అధికారి ఇంట వచ్చి వారు గొల్లుని ఏడ్చుచున్నారంట. ఏడుస్తుండగా అప్పుడు లోపలికి పోయి, మీరు ఎందుకు ఏడుస్తున్నారు, ఆ చిన్నది నిద్రిస్తుంది కానీ ఇంకేం అవ్వలేదని చెప్పి వాళ్ళతో చెప్పి, అప్పుడు యేసు ప్రభు తన ఆ పాప వాళ్ళ తల్లిదండ్రుల్ని లోపలికి తీసుకెళ్ళి అప్పుడు తల్లి తాకుమి అని చెప్తారు. ఇక్కడ ఆ చిన్నది చేయి పట్టుకు, ఇక్కడ ఏమని చెప్తారంటే తల్లి తాకుమి అని ఆమెతో చెప్పాను. ఆ మాటకు చిన్నదాన లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థం. అప్పుడు ఆ మాట అనగానే వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగెను. ఆమె 12 సంవత్సరముల ప్రాయం గలది. అప్పుడే ఆమె 12 సంవత్సరాల అమ్మాయి అంట. అప్పుడు ఆమె తల్లి తాకుమి అంటే చిన్నదానను లేచి అని చెప్పగానే ఆమె లేచి నడిచిందంటే. తర్వాత ఆమె 12 సంవత్సరాల అమ్మాయి అంట, సంవత్సరాల ప్రాయం. వెంటనే వారు బహుగా విస్మయం పొందిరి. జరిగినది ఎవరికి తెలియకూడదని ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపించి ఆమెకు ఆహారం పెట్టుడని చెప్పాను. సో ఈ విషయం ఎవరికి చెప్పొద్దని చెప్పి ఆయన చెప్పి ఆమెకి ఏమైనా ఆహారం పెట్టండి, మరి ఆమె కొంచెం నీరసంగా ఉందని చెప్పగానే అప్పుడు ఆమెకు ఆహారం పెట్టారంట. సో మనం ఈ వచనాల నుంచి ఏం నేర్చుకుంటామంటే, యేసు ప్రభు మనం ఏ విధంగా అయితే స్వస్థత చేయగోరువాడు, స్వస్థత చేసే దేవుడు, మనకి ఇంత స్వస్థపరచు యెహోవా నేనే అని ఎక్సోడస్లో ఏ విధంగా అయితే రాసి ఉంటుందో నిర్గమకాండంలో, స్వస్థపరచు యెహోవా నేనే, నేను పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత కలుగుతుందని ఏ విధంగా అయితే యేసు వాక్యం మనకు సెలవిచ్చాడు, అదేవిధంగా ప్రభు ఇక్కడ ఒక రక్తస్రావం రోగంతో బాధపడుతున్న స్త్రీని స్వస్థపరచబడుతుంది. విశ్వాసం ద్వారా ఆయన వస్త్రాన్ని ముట్టుకోవడం వల్ల ఇక్కడ చిన్న పాప మరి తల్లి తాకుమి అని అనగానే చిన్నదాళ్ళు ఎగువ అని ప్రభు మాట సెలవి, కానీ ఆ పాప లేచి మరి నడిచింది, ఫుడ్ పెట్టండి అని చెప్పారు. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇద్దరిది కూడా విశ్వాసం అండి. ఒకటి ఆ యాయీరు అంటే వాళ్ళ తండ్రి విశ్వాసం, అంటే తండ్రికి ఉన్న విశ్వాసం వల్ల కూతురు స్వస్థత పొందింది. ఇక్కడ ఈమె రక్తస్రావంతో బాధపడుతున్న ఆమె విశ్వసించుకుని ఆమె నా విశ్వాసం, అందుకే తీసుకుంటాను, నీ విశ్వాసం గొప్పదమ్మా అని అంటారు. ఇక్కడ చూసుకుంటే, కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచాను, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అని ఏ విధంగా చెప్తారో అది. సో ఆ విధంగా వీళ్ళిద్దరు విశ్వాసం వల్ల కార్యాలు జరిగినాయి. సో అందుకే మనం ఇప్పుడు ముందుకు సాగుతుండగా ఇలాంటి సన్నివేశాలు మన జీవితంలో వస్తాయి. మనకు కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, హెల్త్ ప్రాబ్లమ్స్, ఏ విధమైన ఇబ్బందులు ఉన్నా కానీ మన విశ్వాసాన్ని మనం ఎప్పుడు కోల్పోద్దండి. ఎందుకంటే మనం ఆ విశ్వాసాన్ని మాత్రం మనము సన్నగిల్లించుకుంటే, అంటే ఇప్పుడు టైప్స్ ఆఫ్ విశ్వాసం ఉంటుంది, వీక్ ఫెయిత్, లో ఫెయిత్, స్ట్రాంగ్ ఫెయిత్. అలా మనము స్ట్రాంగ్ బలమైన విశ్వాసం, మంచి విశ్వాసం కలిగి మనం ముందుకు నడవాలి. అదేవిధంగా మన చుట్టూ ఉన్న మనుషుల్లో కూడా ఒక విశ్వాసం అనేది మనము కల్పించాలి, మన 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 ప్రవర్తన ద్వారా, మన కార్యాల ద్వారా. సో ఆ విశ్వాసం అనేది ఎప్పుడైతే సన్నగిల్లుతుందో కార్యాలు అనేవి తగ్గిపోతాయి. సో అది మనం గ్రహించుకుని ముందుకెళ్ళాలండి. సో ఎన్ని వచనాలు కూడా మనల్ని బలపరచడానికి అన్నీ జరుగుతున్నాయి కాబట్టి మరి ఇది గ్రహించుకుని ముందుకెళ్దాం. మరి చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. పరలోకం అతని ఘనమైన లెక్కలైన వందనాలు, స్తుతులు, స్తోత్రాలైనా తండ్రి ప్రభ, నాయన మార్కు సువార్త 5:21-40 వచనాల నుంచి నాయన తండ్రి ప్రభ మాతో మీరు సూటిగా మాట్లాడారు. తండ్రి ప్రభ మీరు స్వస్థపరిచి యెహోవా నేనే అన్నట్టు మీరు ఆ ఉమెన్కి స్వస్థపరిచిన పాప కూడా నాయన తండ్రి ప్రభ
నాయన తల్లి తాకి మెనగా నా బిడ్డ లేచి నడిచింది ఆ విషయానికి మీకే వందనాలు. ఈ వచనాలన్నీ కూడా మేము నెక్స్ట్ వీక్ అంతా కూడా ధ్యానించుకుని ముందుకెళ్ళి కృపించి కోరుకుంటున్నాను తండ్రి ప్రభావ. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. వచనాలు ఇచ్చిన ఆయన మేము ఏం నేర్చుకోవాలో మీరే మాకు సహాయం తెచ్చేస్తున్నారు. మీకే వందనాలు తెలుపుకుంటూ ఆయన తండ్రి ఆది నుంచి అంతవరకు మీరే తోడుండి సహాయం చేసినందుకు మీకే వందనాలు తెలుపుకుంటూ మేమన్నా తెలిస్తే తప్పుడే క్షమించుకొని ఈ చిన్ని ప్రార్థన నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకుంటాం తండ్రి. ఆమేన్. అందరికీ షలాం. హ్యావ్ గ్రేట్ డే. థ్యాంక్ యూ.